ఇండియా ఈజ్ బ్యాక్ ఆఫీస్ ఫర్ వరల్డ్ అంటాము. ఇక్కడ సెడెంటరీ లైఫ్ ఎక్కువ. ఈవెన్ ఐటీ పీపుల్ వాళ్ళు సిట్ చేస్తారు, ఈవెన్ నైట్ షిఫ్ట్లు పనిచేస్తారు. అక్కడ కొద్దిగా స్లీప్ డిజార్డర్స్ వస్తున్నాయి యాక్చువల్గా. సో స్లీప్ అనేది హార్ట్ హెల్త్కి ఎంత ప్రాముఖ్యత ఉంది, దీని గురించి వివరించండి. 7 నుంచి 8 గంటల నిద్ర ఎవరికి అవసరం, లేకపోతే ఏం జరుగుతుంది? మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయండి. వాటిలో స్లీప్ ఒకటి. ఫుడ్ ఎంత ఇంపార్టెంటో స్లీప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, స్లీప్ అనేది అందరికీ ఒకటిగా చెప్పడం, యావరేజ్ అని చెప్తాం 6 to 7 hours అని. దెర్ ఆర్ పీపుల్ హూ స్లీప్ ఓన్లీ ఫర్ 2 hours, వెరీ ఎఫిషియంట్. దెర్ ఆర్ హూ స్లీప్ ఫర్ 10 hours అండ్ ఆల్వేస్ స్లీపీ రెస్ట్ ఆఫ్ ది టైమ్ ఆల్సో. బట్ జనరల్గా 6 to 7 hours అవసరం అడల్ట్స్కి. ఓకే, వయసు పెరిగే కొద్దీ మళ్ళీ స్లీప్ పెరుగుతుంది, చిన్నపిల్లలకు కూడా స్లీప్ పెరుగుతుంది. ఆ స్లీప్ లేనప్పుడు ఏమవుతుందంటే దాంతో హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తాయి, బీపీ రైజ్ అవుతుంది, అట్లాగే అంటే గుండె జబ్బులు వస్తాయి, సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఇవన్నీ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ స్లీప్ అనేది, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. కాకపోతే ఇంత అనేది మనం చెప్పలేము, ఈచ్ పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది. బట్ అన్ యావరేజ్ 6 to 7 hours ఫర్ అడల్ట్ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.